హలో జెడ్పే యూజర్స్, చాలామందికి జెడ్పేలో మొబైల్ రీఛార్జ్ అండ్ ప్రైమ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ యాక్టివేషన్కి సంబంధించి ఫండ్ ఎలా యాప్లోకి యాడ్ చేసుకోవాలి, ఆ ఫండ్ యూజ్ చేసి మనం ఎలా రీఛార్జ్ చేసుకోవాలనే విషయం మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీరు డౌన్లైనర్స్ కానీ మీరు కానీ యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో. ఫస్ట్ మీరు ఏంటంటే జెడ్పే ఇది యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ హోమ్లో యాడ్ ఫండ్ అనేసి ఇక్కడ ఉంటుంది చూడండి, మిడిల్లో యాడ్ ఫండ్. ఈ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ 500 అండ్ అబవ్ ఎంతైనా మనం ఎంటర్ చేయొచ్చు. 600, 700, 1000 అప్ టు 2000 వరకు మనము యాడ్ చేసుకోవచ్చు వ్యాలెట్లోకి. ఆ యాడ్ చేసుకున్న అమౌంట్ ద్వారా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత అమౌంట్తో రీఛార్జ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 700 అనుకుందాం. 700 టైప్ చేయి, పే నవ్ అనుకోటి, అగ్రి అనుకోటి, సబ్మిట్ కొడితే మనకేమవుతుందంటే బ్రౌజర్ ద్వారా పేజీలోకి అంటే నెక్స్ట్ పేజీలోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే యూపీఐ, క్రెడిట్ కార్డ్ ఇవి వస్తాయి కదా, నెట్ బ్యాంక్ ఇవేమీ క్లిక్ చేయొద్దండి. ఓన్లీ క్యూఆర్ స్కానర్ ద్వారా మాత్రమే పే చేయండి. స్కాన్ క్యూఆర్ అనే బాటంలో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వచ్చిన స్కాన్ అది ఏదైతే క్యూఆర్ ఉందో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఇలా మిడిల్లో ప్రెస్ చేసి మినిమైజ్ చేసి మీ మొబైల్లో ఫోన్పే యాప్ ఉంటుంది కదా, దాన్ని కానీ లేదా గూగుల్ పే కానీ ఓపెన్ చేసినారంటే ఇక్కడ దాంట్లో స్కానర్ ఉంటుంది. మా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ స్కానర్ ఉంది కదా, ఇక్కడ గ్యాలరీ అనే సింబల్ ఉంటుంది చూడండి, పైన స్కానర్లో గ్యాలరీ. మన ఫోన్లో ఉన్న ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో దాన్ని గ్యాలరీలోకి పోయి సెలెక్ట్ చేసుకోండి. అది ఆటోమేటిక్గా మనం ఏదైతే అమౌంట్ టైప్ చేసినామో ఆ అమౌంట్ ప్రొసీడ్ టు పే. మీరు మీ 6 డిజిట్ ఫోన్పే ఏదైతే నెంబర్ ఉంటుందో దాని ద్వారా మీరు ప్రెస్ చేస్తే అమౌంట్ అనేది మన ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత ఇంకా ఈ క్యూఆర్ స్కానర్తో మనకు పర్లేదు. సక్సెస్ అయిపోయిన తర్వాత పేమెంటు దీని ఇంటూ క్లోజ్ చేసి ఇలా వెనక్కి వచ్చేస్తే ఈ మై బిజినెస్ హోమ్ పక్కన మై బిజినెస్లో పోతే ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ యూజ్ చేసుకొని మనము ఈ ప్రైమ్ కావచ్చు, సూపర్ ప్రైమ్ కావచ్చు, లేదా మీ డౌన్లైన్లో ఉన్న వాళ్ళ యొక్క ఐడీస్ని కూడా మన దాంట్లో నుంచే యాక్టివేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీది కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. అంటే ఆ 600 ప్యాకేజ్ కావచ్చు, 1199 కావచ్చు, 599 అంటారు కదా, అది యాక్టివేషన్ అండ్ అప్డేషన్లో పోయి ఇక్కడ మనం ఎవరి ఐడీని అయితే యాక్టివేషన్ చేయాలనుకుంటామో ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ వాళ్ళ మొబైల్ నెంబరు ఇక్కడ టైప్ చేసి వాళ్ళ పేరు వస్తుంది. ఇక్కడ 599, 1199 సెలెక్ట్ చేసి మెథడ్ వచ్చేసి మన ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ ఉంది కాబట్టి ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేసి ఇలా కంటిన్యూ కొట్టినామంటే మన రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక 4 డిజిట్ పిన్ పెట్టుకుంటాం ఈ యాప్కి. ఆ నెంబర్ కొడితే మనకి ఐడి యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ప్యాకేజ్ ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ ఇది మనదైనా చేసుకోవచ్చు, మన ఐడీనైనా లేదా ఎవరి ఐడీనైనా కూడా మనమే చేసేయచ్చు, నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలి ఈ ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ యూజ్ చేసి అంటే హోమ్కి వెళ్ళి ఇక్కడ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డిటిహెచ్ ఉంది కదా, ఏదైతే రీఛార్జ్ చేసుకుని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబరు టైప్ చేసి అది ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వడాఫోనా, జియోనా అని క్లిక్ చేసి ఇక్కడ ప్లాన్స్ ఏ ప్లాన్తో మనము యాక్టివేషన్ చేసుకోవాలనుకున్నామో ఆ ప్లాన్ ఏదో ఒకటి. అంటే నేను జస్ట్ ఊరికే శాంపుల్ మీకు చూపించడం కోసం కాబట్టి ఏదో ఒకటి ఒక 175 అంటే అంత అమౌంట్ ఉండాలి. నా దగ్గర వ్యాలెట్లో అంత అమౌంట్ లేదు, ఉంటే 175 కదా. ఇప్పుడు రీఛార్జ్ అని కొడితే మీకు ఏమవుతుందంటే 4 డిజిట్ పిన్ అడుగుతుంది, ఫండ్ వ్యాలెట్ అనే చూపిస్తుంది. ఫండ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసినాక 4 డిజిట్ పిన్ కానీ ఎంటర్ చేస్తే మనకి రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు. నేను చూడండి 799తో రీఛార్జ్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి నవంబర్లో. అది చూసినంటే ఇలా క్యాష్ బ్యాక్ కూడా ఎంత వచ్చిందో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను 799 చేస్తే 56 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది కదా. ఆ వచ్చిన ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో ఆ అమౌంట్ ఏమవుతుందంటే మనకి యాప్లోనే ఇక్కడ హోమ్లో కమిషన్ వ్యాలెట్ ఇడని చూడండి 1034 ఈ కమిషన్ వ్యాలెట్కి యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన కమిషన్ని మనము మై బిజినెస్లోకి వెళ్ళి బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. నా దాంట్లో 1000 రూపీస్, నేను ఆల్రెడీ 4500 విత్డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 1000 రూపీస్ కమిషన్ వచ్చినది. దాన్ని నా బ్యాంక్కి కానీ లేదా నా వ్యాలెట్కే
సెండ్ చేసుకొని మళ్ళీ కూడా రీఛార్జెస్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. బ్యాంక్ కన్నా పంపించుకోవచ్చు, లేదా ఈ యాప్లో ఉన్న ఫండ్ వ్యాలెట్కి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మీకు దీంట్లో ఉన్న డౌట్స్ మ్యాక్సిమం ఐ థింక్ ఇదే ఎక్కువ డౌట్స్ ఉంటాయి, మొబైల్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలని. ఇది మనం కంపల్సరీగా ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేసుకున్న తర్వాతనే మనం మొబైల్ రీఛార్జ్ అనేది లేదా ప్యాకేజ్ ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏమంటే, మీ ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జెడ్పే ఉంటే జెడ్పే స్కానర్ ఉంటుంది కదా, వాళ్ళ మొబైల్ ఇలా జెడ్పే స్కానర్ ఉంటుంది. వాళ్ళు మీ ఈ స్కానర్ని స్కాన్ చేసి మీకు అమౌంట్ కూడా పంపించట, అంటే జెడ్పే టు జెడ్పే అమౌంట్ కూడా అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీ అప్లైనర్స్ ఎవరైతే ఉంటారో, లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని అడిగితే ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్గా కూడా చెప్తారు. లేదు నా టీంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూపు, దాంట్లో కూడా మీరు అడిగినా ఇంకేమైనా ఫర్దర్గా యాప్ని ఎలా యూజ్ చేయాలి అన్న కూడా నేను చెప్తాను. ఈ మై బిజినెస్లో ఈరోజు వచ్చిన కమిషన్ చూసుకోవాలన్నా, టోటల్ ఇన్కమ్ ఎలా వచ్చిందో చూసుకోవాలన్నా ఇలా చూడండి, ఇలా మొత్తము మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు యాప్ ద్వారా.